హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అయితే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటారు, డయాబెటిక్ పేషెంట్స్, వాళ్ళు చిన్న చిన్న మీల్స్ ఎక్కువ సార్లు తినమంటారు కదా, మరి ఆ కాన్సెప్ట్ ఏంటి? వాళ్ళకి కూడా ఇలానే సజెస్ట్ చేస్తారు? వెరీ సింపుల్ అండి. వాళ్ళకి డయాబెటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వచ్చింది? ప్యాంక్రియాస్ సఫిషియెంట్ గ్లూకోజ్ ఇన్సులిన్ తయారు చేయడంలో గ్లూకోజ్ బర్న్ చేసేదానికి అదొక్క దాని మీద పని చేయొచ్చు కదా. నువ్వు ఎంత కార్బ్స్ తింటాడు, ఆ కార్బ్స్ ఖర్చు పెట్టుకుంటా ఉండిన దానికి ప్యాంక్రియాస్ అడుగుతాడు, నేను పని చేయకపోయినా తింటా ఉన్నాను, నువ్వు దయచేసి ఇన్సులిన్ తయారు చేసి దాన్ని బర్న్ చేసి ఆ సెల్లో గ్లూకోజ్ లేకుండా చేయని అడుక్కుంటాడు దాన్ని. అది పని చేసింది 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేసి నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసింది. సో మీరేం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బ్స్ తగ్గించాలా, వాకింగ్ పెంచాలా, తినే క్యాలరీస్ పంపించేయాలా. ఒక మైసూర్ పాకు తింటే 325 క్యాలరీస్ వస్తాయి ఒక్క మైసూర్ పాకు. మనం తినే తిండి ఏంది, మనం తినే స్వీట్లు ఏంది, ఐస్ క్రీమ్లు ఏంది, కూల్ డ్రింక్లు ఏంది, మిల్క్ ఏంది, మిల్క్ షేక్లు ఏంది, అదంతా అవన్నీ ఎంత లోడు దానికి. సో షుగర్ ఉండేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు షుగర్ ఎందుకు వచ్చింది అని దాన్ని ప్రేమగా దాని మీద లోడ్ పెట్టకుండా, మీకు ఫీవర్ వచ్చింది మీ అమ్మాయి మీకు పని చెప్పదు, జ్వరం వచ్చిందో పడుకో అంటది. అట్లా ప్యాంక్రియాస్కి ఎక్స్ట్రా లోడ్ వేసి దాన్ని ఎత్తిన భారం వేస్తారు. అది జబ్బును బట్టి నా వల్ల కాదు నా స్వామి ఇంతే అయితే అంటారు. సో దానికి మీరు తినే ఫుడ్ తగ్గించి కార్బ్స్ పెంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వేసుకునే మెడిసిన్ తగ్గించుకుంటా వచ్చే దాని స్కోప్ ఉందేమో చూసుకొని, ఇప్పుడు ఇంత రైస్ తిని తగ్గించాలి కదా, ఇంత రైస్ తిని దాని జరిపే దాన్ని ఇన్సులిన్ తయారు చేయడంలో ఇంత ఇన్సులిన్ బయట నుంచి ఇస్తా ఉండవు. సో ఇన్సులిన్ ఇస్తా ఉండవు, ఈ రైస్ నువ్వు తింటా ఉండవు. ఈ రైస్ తగ్గింది అనుకో, ఇన్సులిన్ పోయి కళ్ళు తిరుగుతాయి, గ్లూకోజ్ తగ్గిపోయింది అని. ఇవన్నీ బ్యాలెన్స్ చాలా కష్టము. సో దాన్ని డిసిజన్ అర్థం చేసుకుంటే నువ్వు పొద్దున్న లేచి నడుస్తావు, రోజంతా నడుస్తూనే ఉంటావు. ఫోన్ మాట్లాడతారు 2 గంటలు అనుకుందాం, ఫోన్ మాట్లాడేదంతా నడుచుకొని మాట్లాడతాను. ఒక డిసిషన్ తీసుకోండి, నడుస్తూ మాట్లాడండి, నడుస్తూ ఉండండి, మెట్లు చిన్నగా ఎక్కండి, 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు ఎక్కండి. అట్లా మీరు తిన్న ఫుడ్ బర్న్ చేస్తూ ఉంటే షుగర్ కంట్రోల్ అయిపోతుంది. అప్పుడు చిన్నగా ఫేడ్ చేసుకుంటా మీ 40 నుంచి ఇన్సులిన్ 20కి 10కి వచ్చి అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం మేబీ 6 months మేబీ 2 years నువ్వు పని చేసే దాన్ని బట్టి మీరు దాని నుంచి బయటపడవచ్చు. ఇన్సులిన్ ఎట్లా అంటే ఇప్పుడు డ్యామేజ్ చేసి దాన్ని మళ్ళీ ఎట్లా రిపేర్ చేయాలంటే డాక్టర్ దగ్గరికే పోవాలా. కానీ డాక్టర్లు మీకు వాకింగ్ చేయాలా, మీరు హై ఫైబర్ ఫుడ్ తినాలా, కార్బ్స్ తగ్గించాలా అని ఊరికి వేగంగా చెప్తారు. అవన్నీ చేయకుంటే ఈ పేషెంట్ డాక్టర్ దగ్గరికి రాడు కదా. వచ్చినాడంటే నా వల్ల కాలేదు సార్, హెల్ప్లెస్ సార్ అనే వచ్చినాడు. సో దాన్ని సరిపోయే మందులే వాళ్ళు ఇవ్వాలా. అట్లా విష సర్కిల్ లాగేది. అయితే హెల్దీ పర్సన్కి రాగుల అమృతము, డయాబెటిక్ పర్సన్కి రాగుల ఔషధము అంటారు. అది ఎలా వర్క్ చేస్తుంది అండ్ దాన్ని ఎలా తీసుకోవాలి ఫుడ్ని, రాగులు అనే దాన్ని ఏ ఫామ్లో తీసుకుంటే బెటర్? ఇప్పుడు ఫుడ్ను ఔషధం అనే దానికి ఏం లేదు. ఫుడ్డే, రైట్ ఫుడ్ రాంగ్ ఫుడ్ అనుకుందాం. ఔషధం ఏదంటే ఆయుర్వేదము, అల్లోపతి, హోమియోపతి, వాటెవర్ ఏ పతిలైనా అవి ఔషధం. ఇప్పుడు ఇది కరెక్ట్ చేయకుండా, ఆహారము జీవన విధానం కరెక్ట్ చేయకుండా ఎన్ని ఔషధాలు తీసుకున్నా ప్రాబ్లం సాల్వ్ కాదు. పని చేసేట్లు ఉంటుంది, నీ బ్లడ్ టెస్ట్ వస్తుంది కానీ టైర్డ్గానే ఉండవు, షుగర్ అన్ని లెవెల్ ఉన్నాయి కానీ నువ్వు ఉత్తేజంగా ఉల్లాసంగా లేవు, ఇట్లన్నీ జరుగుతూ ఉంటాయి. సో లైఫ్ స్టైల్ కంటే బెస్ట్ మంది ఏమీ లేదు. లైఫ్ స్టైల్కి ఫుడ్ అనేది వెరీ కామన్. నువ్వు రాగులు తిను, జొన్నలు తిను, జొన్న రొట్టెలే తిని 40 కిలోలు తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఓన్లీ జొన్న రవ్వ, జొన్న రొట్టె. అది విజయవాడ ఆయనకి చాలా షుగరు బీపీ వచ్చేసి నడవలేకుండా పోతే ఆ మహానుభావుడు ఎవరో డాక్టరు, నాయన మీరు లైఫ్ స్టైల్ మార్చకపోతే నేను ఎన్ని మందులు ఇచ్చినా పని చేయదు, సస్తావు నువ్వు తొందరలో, ఏదో ఒకటి కార్డియాక్ ఫెయిల్యూర్, బ్రోన్ స్ట్రోక్ ఏదో ఒకటి వస్తుంది. ఆయన భార్య భయపడిపోయి, ఆమె ఎక్కువ చదువుకోలేదంట, ఏం చేయాలి సార్ అంటే మీరు జొన్నలు తినండి అని చెప్పినాడంట. ఆమె పూర్తిగా కట్ చేసి పారేసి ఓన్లీ జొన్నలే, జొన్న రవ్వ 0 చేసింది. 40 కిలోలు తగ్గినాడు. కృష్ణానదిలో ఈత కొట్టేదానికి వచ్చినాడు. నన్ను గుర్తుపెట్టాడు, మాట్లాడితే సార్ ఇంకేం చేయాలంటే బాగుండవు, అది ఇంకెందుకు చేయాలంటే మీరు ఇంకేమన్నా ఇంకా ఎనర్జీ సార్ అంటే రాగిదావు తాగు అని చెప్పిన. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడో పోయినప్పుడు కనిపెడితే ఇంకా హుషారుగా ఉంది అన్నాడు. అంటే బాగుండేవాడిని ఇంకా బాగా చేయొచ్చు మనం, బాగలేనోడిని బాగా చేయాలంటే చాలా కష్టం. అందుకే మీరు బాగలేకుండా హెల్త్ నాశనం చేసుకుంటే బాడీ అండ్ మైండ్ 2 వీక్ అయిపోతాయి. సో మీరు అందరూ ఫిట్గా ఉండేటప్పుడే పరిగెత్తాలా, ఫుడ్ మార్చాలా, ఆకలిని ఎంజాయ్ చేయాలా. ఆకలి అయితే పోస్ట్పోన్ చేయాలా. 1కి తినేవాడు 2కి తినండి, 2 తర్వాత ఆకలి లేదనుకో నీళ్ళు తాగేసి ఓకే ఒక పూట ఫుడ్ని జయించినామని ఆనందపడండి. సో మనం ఏంటంటే ఫుడ్ తినాలని ఆరాటపడతాం,
అంతేనా? ఎంత అద్భుతంగా ఉంటుంది. నేను పెద్ద అసిడిటీ పేషెంట్ని. ఏం చేస్తా 67 అవర్స్ నో ఫుడ్. రీసెంట్గా 67 అవర్స్ 67 అవర్స్ ఫుడ్ తినకుండా ఉన్నారు. ఓన్లీ వాటర్. నేను పెద్ద అసిడిటీ పేషెంట్. ఎండోస్కోపీ చేసి నాకు ఓమెజులు ర్యాంటిడిన్లు అన్నీ ఇచ్చినారు. అన్నీ పోయి ఇప్పుడు నా రాగి జావతో రికవర్ అయిపోయినా. ఇప్పుడు నేను రాగి జావా అని భయంతో తాగుతా ఉన్నా అని రీసెంట్గా డాక్టర్ మధుకర్ దామాను కలిసినప్పుడు నాకు అర్థమైంది. ఆయన ఏం చెప్పలే. అంటే రాగి జావతో రికవర్ అయిపోయినా 15 years ముందరే. అసిడిటీ పోయింది, అల్సర్ పోయింది. మిర్చి బజ్జీలు 8 తింటా నేను ఒకటేసారి, 10 తింటా, ఏం కాదు. ఇప్పుడు అది తాకపోతే నా లైనింగ్ దెబ్బతింటుందేమో, నాకు మళ్ళీ అసిడిటీ అల్సర్ వస్తుందేమో అని భయంతో తాగుతూ ఉంటా. ఇష్టంతో కాకుండా. ఇష్టమే అంటే అలవాటు అయిపోయింది, ఇష్టమే. అవసరం లేకపోయినా తాగుతూ ఉండా. దానికి రీజన్ ఏంటి? నీకు ఆకలి అయినప్పుడు తినాలమ్మా. అన్ని జంతువులు అన్ని పక్షులు అట్లే తింటాయి. ఏదైనా తినొచ్చు ఆకలి వేసినప్పుడు. ఆకలి వేసినప్పుడు తినాల. వాటికి ఏంటంటే ఆహారమే దొరకదు కాబట్టి ఆకలి వేస్తే కూడా వెయిట్ చేస్తాయి. దొరకదు కదా. ఆకలి అయితే చెప్పి జంక్ వచ్చి నీకు ఆకలి అవుతుంది కదా సింహరాజా నన్ను తిని అని రాదు కదా. అది తినదు కూడా ఆకలి లేకపోతే. ఆకలి లేకపోతే పరిగెత్తి పరిగెత్తి పట్టుకొని నేను సస్థానంగా ఫుడ్ దొరకపోతే అనుకోండి, ఎంత జోరుగా పరిగెత్తేనే దొరుకుతుంది. సో ఆకలి ఎప్పుడు వేస్తుంది? ఇంతకు ముందర ఎప్పుడు తిన్నావు? నిన్ననా మొన్ననా 3 రోజుల ముందరనా? ఏం తిన్నావు? అది రైసా బాగా అరిగేదా? ఎన్ని గంటల ముందర తిన్నావు? ఎప్పుడు కాఫీ తాగినావు? ఎప్పుడు తిన్నావు? ఇన్ని లెక్కలు చూసుకొని బ్రెయిన్ చెప్తాది నిన్న రాత్రి నువ్వు నిన్నేం పని చేయలేదు అయినా ఫుల్గా తిన్నావు కాబట్టి పొద్దున్నే ఆకలి కాలా. 10కో 11కో అవుతుంది ఆకలి. ఇంకా మనకు సిస్టము ఇవన్నీ ఈ బ్రిటిష్ వే ఆఫ్ ఎడ్యుకేషను 9 to 10 పని చేయాలా, 8 hours పని చేయాలా, ఇట్లా బయట పోవాలా. ఈ సిస్టమ్ చదువు అదే సిస్టము. పిల్లలు కూడా చూడండి 9 to 5. ఈ ఉద్యోగం కూడా 9 to 5. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కష్టమైనా ఎండైనా చలైనా అదే పని చేయాలి. సో ఆ టైంలోనే నువ్వు ముందర తిని వెళ్ళిపోవాలా, లేదు తర్వాత నిద్రపో, ఇట్లే ఉంటుంది సిస్టమ్. సో నువ్వు నిజంగానే ఆకలి అయ్యేటప్పుడు తినగలిగే స్కోప్ ఎప్పుడు ఉండేది? మీ ఊర్లో ఉంటే ఉంటుంది. అమ్మ ఆకలి అయితే అన్నం పెట్టారు పోతాడు, 11కు పోతాడు, అప్పుడు తింటాడు, ఫినిష్డ్. ఆకలి వేసినప్పుడే తినడం అనేది చాలా ఉత్తమమైన విషయం. 100%. ఆకలి లేకుండా తింటే డెడ్లీ. ఆకలి అయినప్పుడు కూడా నువ్వు తినకుండా మిస్ చేసిన భోజనం సూపరు. అదే ఉపవాసము. దాన్ని ఆటోఫాజీ అంటారు. దాంతోనే చిన్న జబ్బులు మొదలుకొని క్యాన్సర్ వరకు పోయేదానికి ఛాన్స్ ఉందని నోబెల్ ప్రైజ్ వచ్చిన యశునోరి వసిమి ప్రూవ్ చేసినాడు. అయితే వారానికి ఎన్ని రోజులు ఉపవాసం ఉంటే బెటర్ అంటారు ఆరోగ్యంగా ఉండడానికి? వెరీ సింపుల్ అండి. నాకు రీసెంట్గా బ్యాక్ సడన్గా ఏదో స్ప్రెయిన్ అయింది, మజిల్ టేర్ అయింది. 3 రోజులు నేను ఇంట్లోనే ఉన్నా. ఆకలే కాలా. అంటే పని చేయకపోతే అది అడగడం లేదు అని తెలుస్తూ ఉంది. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. మామూలుగా ఇట్లా మాట్లాడతా, తిరుగుతా, నడుస్తా, పరిగెత్తా, 16 kilometers పరిగెత్తి చేసినప్పుడు అడుగుతా ఉంది. ఇది లాజికే కదా. నేనే పెద్ద సైంటిస్ట్నా? నేను యశునోరి వసిమి కాదు కదా. నువ్వు పెట్రోల్ వేసుకొని విజయవాడకు పోతే ఖర్చు అవుతుంది. ఇక్కడే ఉండి పెట్రోల్ ఎన్ని రోజులకు ఒకసారి వేయాలా? అంటే ఇంట్లో పెట్టుకోండి, పెట్రోల్ ఎందుకు వేయాలా? సో నీ బాడీ హీటు, బేసిక్ మెకానిజము, దానికి కావలసినంత ఏదో అన్ని పల్లీలు అంత తింటే కూడా సరిపోతుంది. ఒక నువ్వులు ఉన్న తింటే కూడా చాలు అనుకుంటా ఉండ. నీ బాడీని బట్టి దాన్ని బట్టి నువ్వు టైంకు ఇంట్లో ఉండి పని చేయకుండా కరోనా టైంలో ఇంట్లో కూర్చొని విపరీతంగా తిన్నారు. పని లేదు కాబట్టి ఎక్కువ తిన్నారు. రుచులన్నీ చేసుకొని తిన్నారు. అసలు రుచి అనే దాంతోనే చచ్చినారు. మొత్తం నువ్వు ఆవు గిడ్డే తింటుంది, అది ఫుల్ అయిపోతే మళ్ళీ తిందో. పులియో కుక్క మాంసం తింటుంది, ఫుల్ అయిపోతే మళ్ళీ తిందో. టేస్ట్ కోరుకోదు, కలర్ కోరుకోదు. కలర్ మార్చి, టేస్ట్ మార్చి, పేర్లు మార్చి, ఈ కంపెనీ ఆ కంపెనీ, థాయ్ ఫుడ్, చైనీస్ ఫుడ్, ఆ ఫుడ్ తొక్కి తొక్కి పొట్లింటి వచ్చే అసలు విచిత్రమైన మనస్తత్వం మనుషుల్ది. సో మీరు ఒక పూట రిచ్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్, ఆర్గానిక్లో పండించిన ఫుడ్, అంత బొప్పాయికాయ 2, బాగా పండిన అంత మామిడి పళ్ళు 2, అన్ని పల్లీలు, అన్ని బఠానీలు, అన్ని శనగలు, అన్ని ఉలవలు, అన్ని పెసలు, గుగ్గిళ్ళు, ఇవి తింటే చాలు. మళ్ళీ ఆకలి ఉండదు. అది నేను ఎక్స్పీరియన్స్ అయినా ఇన్ని గంటల తర్వాత. నేను పెద్ద అసిడిటీ పేషెంట్. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే నేను అసిడిటీ పేషెంట్ను. మీరు అడిగినట్టు every 2 hours తినాలని అట్లా డాక్టర్లు అందరూ నాకు చెప్పినారు. నువ్వు ఖాళీ పెట్టకూడదు, నీ యాసిడ్స్ అన్ని రిలీజ్ అయితే లోపల డ్యామేజ్ అవుతుంది అని చెప్తా ఉన్నారు. మరి ఎట్లా బయటపడినాను?
ఆ లైనింగ్ అంతా మరి రిబిల్డ్ అయిపోయి అసిడిటీ ఉన్నప్పుడు 67 గంటలు ఉట్టి నీళ్లు తాగే ఎలా సర్వైవ్ అయ్యారు మీరు? అంటే నాకు అసిడిటీ, అల్సరు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎట్లా స్టార్ట్ అవుతాయి? ఫస్ట్ గ్యాస్ట్రిక్ ట్రబుల్, లోపల ఇరిటేషన్, నువ్వు తినే ఫుడ్ దాన్ని ఏంద్రా ఇట్లాంటిది పెట్టినావే అని రకరకాల ఇరిటేషన్ వచ్చి గ్యాస్ తయారయ్యి లైనింగ్ చిన్నగా దెబ్బ మనకి కింద పడినప్పుడు చిన్న దెబ్బ తగిలినప్పుడు అట్లుంటే అట్లా ఎంగేజ్ అయ్యి దానికి రియాక్షన్ గ్యాస్ట్రిక్ ట్రబుల్. మళ్ళా అసిడిటీ అంటే నువ్వు మీరు చెప్పినారు ఇంతకుముందు 6 సార్లు భోజనం పెట్టి అలవాటు చేసినాం, అది కూడా న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టలా, అది కూడా సఫిషియెంట్గా ఓపిక్గా మంచిగా తినలా. అప్పుడేంటి యాసిడ్ బ్రెయిన్కి సరైన ఫుడ్ పెట్టేది కాబట్టి యాసిడ్ పంపిస్తుంది, నాకు ఆకలేస్తుంది మళ్ళీ తినరా పెట్టరా నాయన. అక్కడ ఆల్రెడీ డ్యామేజ్ అయింది. నువ్వు అప్పుడు తినలేదనుకో ఆ పుళ్ళు మీద మీకు మళ్ళా ఇట్లా మీకు పుళ్ళు మీద మళ్ళీ దెబ్బ కొడితే ఎట్లా ఉంటుంది? అట్లా యాసిడ్ పోయి మీ మ్యూకస్ మెంబ్రెయిన్ డ్యామేజ్ గీతలు పడిన దగ్గర పోయి యాసిడ్ పనిచేస్తే అల్సర్ అది పెద్దగా అయ్యి పుళ్ళు అయ్యి ఇదయ్యి లోపలికి అన్నీ అవుతుంది. సో ఎప్పుడు మీరు న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టి నేను ఒకసారి పెడతానమ్మా లేదా 2 రోజులకు ఒకసారి పెడతాను. జైన్స్ ఏం చేస్తారు, కొన్ని మాసాల్లో 2 డేస్కి ఒకసారి తింటారు, 2 డేస్కి ఒకసారి తింటారు. అట్లా అంటే బ్రెయిన్ అప్పటికి ఈ సీజన్ వచ్చినప్పటికీ నేను యాసిడ్ తయారు చేయను, డ్యామేజ్ కానీను, ఆకలి కానీను. చిన్నగా ఆకలి కావచ్చు, నీళ్ళు తాగితే సరిపోతుంది. ఆకలి కాకుండా అట్లేం ఉండదు, కొంచెం అవుతుంది, అది బ్రెయిన్ చేస్తుంది మ్యాజిక్, రే తినరా అని చెప్తుంది. అది సో అట్లా మీరు మ్యూకస్ మెంబ్రెయిన్ లోపల ఉండే పొర నీట్గా రీబిల్డ్ అయిపోయింది అనుకోండి 1 నెలలో, తర్వాత మీరు ఉపవాసం ఉన్నా ఏం ప్రాబ్లం. డ్యామేజ్ అయింటే వాడు ఉపవాసం ఉండకూడదు, అదే పని చేసేది. ఆల్రెడీ వీక్గా ఉండి 6 హిమోగ్లోబిన్ ఉండి సరిగా ఫుడ్ లేకుండా వాళ్ళు ఉపవాసం ఉంటే కింద పడతారు, హాస్పిటల్కి ఎత్తుకోవాలి. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉండే వాళ్ళు ఉపవాసం హ్యాపీగా ఉండొచ్చు, ఉండాలా. ఈ సైన్స్ని తెలుసుకుంటే మీరు ఎక్కువ సార్లు భోజనం తింటే మంచిది అనుకునే దాని నుంచి బయటపడతారు. ఇప్పుడు ఒక పూట తినేసి ఫుల్గా తినేసి ఇంక 2 పూటలు తినకుండా ఉంటారు, ఉపవాసం అంటారు. అలా కాకుండా ఉపవాసం కూడా ఎలా ఉండాలి? అట్లేం స్పెషల్ ఏం లేదు, మీరు నార్మల్గా తినేదే తింటే సరిపోతుంది. రోజంతా తినకుండా ఉంటే ఉపవాసం అంటారా మీ దృష్టిలో? అంటే యాక్చువల్గా మనము జనరల్గా చెప్పేది ఏంటి, సన్సెట్ అప్పుడు తినేస్తూ ఉన్నాం కదా, కరెంట్ లేనప్పుడు అంతా కొన్ని వేల. ఇప్పుడు అందరూ మా అమ్మమ్మ మా పెద్దోళ్ళు అంటారు, మీ పెద్దోళ్ళు నువ్వు ఎన్ని రోజులు చూసినావు? 50 ఏళ్ళు చూసినావు అంతే. హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ మనిషి ఎట్లా బతికినాడు ఏంటి ఇట్లాంటివన్నీ కూడా దాన్ని బట్టి కూడా జీన్స్ మారింటాయి కదా. సో సాయంత్రం గూట్లో దీపం నోట్లో ముద్ద లైట్ ఫీల్ అయ్యే తినేసేవాళ్ళు, మళ్ళీ చెట్లు ఎక్కేవాళ్ళు, గోళ్ళకి పడుకునేవాళ్ళు. సో సాయంత్రం లాస్ట్ మీల్ ఎవరికైనా కానీ. ఇప్పుడు ఫారిన్లో అంతా ఇజ్రాయెల్, అమెరికా అంతా ఎక్కడ చూసినా అర్లీగా, యూరోప్ అంతా అర్లీగా తింటారు, 5 అంతా పోయి కూర్చుంటారు. వాళ్ళు మనంతా గాడి చాకరీ చేయరు. 11 వరకు పని చేసినా ఎంత పని చేసినా నాకు టీం లీడర్ అయినప్పటి నుంచి అసలు తినేదానికే టైంలో ఏడ్చుకుంటూ ఉంటారు. ఎందుకు 12 గంటల పని చేసేది? అట్లా సాయంత్రము అర్లీగా తినేస్తే రేపు అంతా ఉపవాసం ఉండి ఎల్లుండి పొద్దున 6కో 7కో భయం పడకుండా, అప్పుడు ఆకలి లేదనుకో, అప్పుడు ఇంకో 4-5 గంటలు తోయండి. అప్పుడు రియల్ ఆకలి ఏమేమి తెలుస్తుంది. అప్పుడు ఉప్పు కారాలు ఉన్నాయా, టేస్ట్ ఉందా, కలర్ ఉందా అని అనకుండా రియల్ ఆకలి ఉంటే ఏం పెట్టినా తింటాం. అప్పుడు బాడీ కూడా రెడీగా ఉంటుంది, రే ప్లీజ్ పెట్టరా నేను నువ్వు అని. అప్పుడు బాడీ కరెక్ట్గా బ్రేక్ డౌన్ చేసుకొని ప్రోటీనో గిటీనో కావాల్సిందంతా తీసుకుంటుంది. ఇప్పుడు ఇష్టం లేనప్పుడు, అది కరెక్ట్గా డైజెస్ట్ చేయలేనప్పుడు పెడితే అంత రిచ్ ఫుడ్ తింటా ఉంటారు పిల్లకాయలు అందరూ. అయినా వీక్నెస్, హిమోగ్లోబిన్ లే, ఇన్ని కాల్షియం మాత్రలు, ఇన్ని ఐరన్ మాత్రలు, ఎవరికి ఐరన్ లే, ఎవరికి కాల్షియం లే. మీ అమ్మమ్మ రాగి ముద్ద, ఏదో కొంచెం సగం కులిపోయిన అరటిపండ్లు, ఏదో మిగిలిపోయినవి, ఇవి తిని 90 ఏళ్ళకి ఆమె ఆరోగ్యంగా ఉంది. ఎందుకు? ఆమె అనవసరంగా తిందో. వాళ్ళు రోజు కండిషన్ ఏం లేదండి, వారానికి రోజు ఉపవాసం చేయాలా అని. నేనేంటి, పెద్దోళ్ళు ఏదో స్టడీ చేసినారు, ఏకాదశికి ఉపవాసం ఉండమన్నారు. ఎందుకు అనేది నేను స్టడీ చేయలే. 15 రోజులకు ఒకసారి 15 డేస్కి ఒకసారి ఏకాదశి వస్తుంది, అప్పుడు ఉపవాసం ఉంటే అయిపోయా. లేదా ఆ రోజు పని పడింది, ఏదో వీలు కాల, నెక్స్ట్ రోజు ఉండు, ఆ ముందు రోజు ఉండు. పెద్ద కండిషన్ ఏం కాదు. నేను ఎడం పక్కన లేలేసిన, ఈరోజు కుడి పక్కన లేదా, నాకు అన్నీ చెడ్డ జరుగుతూ ఉండే అనుకోని ఏమన్నా చెడ్డ జరుగుతుంది అని చూస్తా ఉంటే అవే జరుగుతాయి. నువ్వు కాన్షియస్గా మెట్లు దిగేటప్పుడు మెట్టు మీద ఉండాలి, డ్రైవింగ్ ఉండాలి. పిల్లి కనపడిందా, ఎవరో వచ్చినారా, ఇట్లాంటివన్నీ వదిలేసేయాలి. అవేర్గా ఉంటే నేచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో 67 గంటలు నీళ్లు తాగే బతికాను అని చెప్పారు కదా, నీళ్లు తాగే సర్వైవ్ అయ్యాను అని చెప్పారు కదా, మధ్యలో ఆకలి కానీ ఏం అవ్వలేదా? ఆ 67 అవర్స్ ఎలా ఉన్నింది మీకు? ఎప్పుడో కొంచెం ఆకలి పెట్టడం తెలిసిపోయింది కదా మైండ్కి. అంటే ఆకలి వేసినా వీడు పెట్టడు అని తెలిసిపోతే అయ్యే ఆకలి వేరే. ఆకలికి ఎంత ఆకలి మీకు చూపిస్తే
అంత తింటారు అని అది తెలుసా, దానికి తెలుసు. ఇప్పుడు ఇంత ఆకలికి భయపడిపోతారు చాలా మంది. నేను ఇంత ఆకలికి కూడా భయపడను. ఎందుకు? నా మ్యూకస్ మెమరీ బాగుంది. నువ్వు ఎంత చేసినా నేను డెఫినెట్గా ఈరోజు సాయంత్రం స్టాప్ చేసి రేపు లేక ఎల్లుండి పొద్దున వరకు డెఫినెట్గా ఉంటా. ఎల్లుండి పొద్దున కూడా నాకు ఆకలి లేకుండా ఎనర్జెటిక్గా ఉండింది అనుకోండి, సపోజ్ ఇట్లా మీటింగ్కి రాలా, మాట్లాడలా, నడవలా, ఏమి చేయాలా, సైలెంట్గా ఇంట్లోనే ఉండా, అప్పుడు డెఫినెట్గా రెండో రోజు కూడా ఉండొచ్చు. ఇంకా మౌనంగా ఉండి థాట్స్ కూడా లేకుండా సైలెంట్గా అట్లా ఉండిపోయినాం అనుకోండి, ఉండగలిగితే 3 రోజులు 4 రోజులు 5 రోజులు 6 రోజులు 10 రోజులు మహానుభావులు ఉన్నారు. వాళ్ళకంతా ఈ బ్రెయిన్లో వచ్చే ఆలోచనలకు కూడా చాలా ఎనర్జీ ఖర్చు అవుతుంది. ఒక గంటకి 4,500 నుంచి 6,000 థాట్స్ వచ్చిపోతాయంట, పోతాయంట. సో వాటికన్నిటికీ ఎనర్జీ కావాలా. సో సైలెంట్గా ఉన్నామంటే బాడీ సైలెంట్ అనేది ఒకటి, మైండ్ కూడా సైలెంట్ ఉండేది ఒకటి. సో మైండ్ సైలెంట్ అంటే ఏంటి? నీకు వీలు కానివన్నీ మైండ్లో వస్తూ ఉంటాయి. అయ్యో నేను మా కొడుకు కూతురు పుట్టిందనో, ఇంకోటో ఐఐటి రాలేదనో, నేను చిన్నప్పుడు కానీ ఇటు చేసింటేనో, ఒక్క సెకండ్ మారింటే నా యాక్సిడెంట్ తప్పించుకునేదనో, ఏంటో అయిపోయింది కదా. ఆలోచనలే వస్తాయి. మీరు మెడిటేషన్ చేసినప్పుడు అవే వస్తాయి చూడండి. అంటే మీ చేతిలో లేనివన్నా వస్తాయి, ఫ్యూచర్ అన్నా పాస్ట్ అన్నా వస్తాయి. ప్రజెన్స్. అందుకే శ్వాస మీద ధ్యాస. బుద్ధుడు ఆనాపానసతి అంటే మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటే ఇది కూడా ధ్యాస పెట్టకూడదు. ఏముంది, ధ్యాస వస్తుంది పోతుంది అంతే కదా. కానీ ఇదన్నా పెడితే అవన్నీ లేకుండా ఉంటాయి. అదే మెయిన్ యాక్చువల్గా. అంటే నిజంగానే ఏ థాట్స్ లేకుండా ఐడియల్గా మన బ్రెయిన్ ఉంటుందంటారా? మీరు ఇంత హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారు కదా, మీకు ఇప్పుడు ఇలా కూర్చొని ఉంటే ఏ థాట్ రన్ అవ్వదా బ్రెయిన్లో? అవి తగ్గిపోయినాయి అంటే ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మాయి పెళ్ళి ఎట్లా, మా అబ్బాయికి ఏమి ఎదురుతుంది, ఇట్లాంటివన్నీ అది వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తా. ఇప్పుడు మీరు టార్చ్ ఏదైనా పడేసుకున్నారు, అప్పుడు టార్చ్ చేస్తారు, దొరుకుతుంది, మళ్ళీ ఆఫ్ చేస్తారు. టార్చ్ చేసే పెట్టుకుని అటే పోతా ఉంటే బల్బులు బర్న్ అయిపోతాయి. అంటే మనకు సంబంధం లేని వాటి కోసం ఎప్పుడు అవసరమో అప్పుడు పూర్తిగా అన్ని రకాలుగా ప్లాన్ చేసి అట్ట కొట్టచ్చు. సో అది చిన్నగా మీకే తెలుస్తుంది. ఇప్పుడు అబ్జర్వేషన్ మీరు అబ్జర్వ్ చేసుకునే వచ్చి ఏ థాట్తో ఏం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒక పని జరుగుతుంది, కోర్టు కేసు అండి వేసినావు, కోర్టు కేసులు వేస్తే 2-3 ఏళ్ళు రావు, ఆ క్యూలో వస్తాయి కాబట్టి రావు. నేను ఎట్లా చేసి నాకు అర్జెంట్ అండి, నాకు ఎమర్జెన్సీ ఇది అని అంటే కూడా కుదరదు. సో దాన్ని రోజంతా ఆలోచిస్తాడు, ఏమైపోతావు? వెయిట్ చేయాలా, 2 years వెయిట్ చేయాలా. ఈ 2 years ఏం చేయాలా? ప్రాణాయామ చేయి, యోగా చేయి, మీ పిల్లోళ్ళతో ఆడుకో, మీ పిన్ని దగ్గరికి పో, ఏవో పెండింగ్ పనులు వాటి మీద పెట్టు, ప్రజెన్స్ లో ఉండు. నీకు కాని పని గురించి అయిపోయిన దాని గురించి ఎందుకు చేయాలా? అదే మెడిటేషను. బలవంతంగా మెడిటేట్ చేసి నాకేం ఆలోచన రాకుండా ఉండాలా అనేది కాదు. అందుకేం చెప్తారు, ఏదో ఆలోచన వస్తాయి పోని అని అంటారు. నా దృష్టిలో ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాము, ఇది బాగా ఇన్వాల్వ్ అయ్యి అరే సింప్లిఫై చేసి సామాన్యులకి అర్థమయ్యేటి కొన్ని చెప్దాము. వాళ్ళు ఆ సింపుల్గా రాగులు జొన్నల మీద గౌరవం తెచ్చుకొని ఈ కార్పొరేట్ దీంట్లో ట్రాప్ అయిపోకుండా వాళ్ళు బతికితే ఆ ట్రూత్ అనే చెప్దాము. ఇప్పుడు ట్రూత్ ఎందుకు చెప్పాల్సి వస్తుంది? కార్పొరేట్లన్నీ అన్ట్రూత్ఫుల్ థింగ్స్ అన్నిటినీ బాగా మ్యాగ్నిఫై చేసినాయి. క్రికెట్ ముసుగులో, ఇంకో దాని ముసుగులో, రకరకాల ముసుగుల్లో అవన్నీ కార్పొరేట్ చేసినాయి. అన్హెల్దీ ఫుడ్ కూడా హెల్దీ ఫుడ్ అన్నట్టుగా యాడ్స్ రన్ చేస్తూ, నువ్వు ఈ ప్రోటీన్ పౌడర్ తాగు, ఇది తాగు, ఇది వేసుకో, క్రీమ్ వేసుకో, అందంగా ఉంటావు, ఇవి నీ హిమోగ్లోబిన్ బాగలేదు, మీ హిమోగ్లోబిన్ 6 ఉంది, దానికోసం కరివేపాకు పొడి తినాలా అని జూబ్లీహిల్స్ ఎక్కడన్నా అడ్వర్టైజ్మెంట్ ఉందా? మరి ఎట్లా? ట్రూత్ చెప్పరు. అందుకని ఆ ట్రూత్ చెప్పేదానికి మనం మాట్లాడుతా ఉన్నాం కదా, ఇదే నాకు మెడిటేషన్.